ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీ కోసం నీ భవిష్యత్తు గురించి నీకై ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను. కాబట్టి కేవలం నువ్వు మాత్రమే ఒంటరిగా విని నేను చెప్పే మాటలను తెలుసుకో అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీకోసమై నేను ఒక మంచి రహస్యాన్ని చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి నేను చెప్పే అమూల్యమైనటువంటి మాటలుగా భావించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా విను. నిన్ను ప్రతిరోజు ఇలా చూస్తూ ఉంటే నాకెంతో బాధగా ఉంటుంది. నువ్విలా దుఃఖంతో, మనసు నిండా నీ బాధలతో సతమతమవుతూ ఎవరికి చెప్పుకోవాలో, ఏమని చెప్పాలో, అసలేం చెయ్యాలో తెలియనటువంటి అతి దీనమైనటువంటి స్థితిలో ఉన్నావని నాకు తెలుసు. ఇక నువ్వు దేని గురించి కూడా బెంగపడనవసరం లేదు. ప్రతి సమస్య నీ వరకు వచ్చినప్పుడు ఆ సమస్య నీకు ఇప్పటికే ఎన్నో పాఠాలను నేర్పించుంటుంది. కాబట్టి ఇక నీకేదైనా కానీ సమస్య వచ్చినప్పుడు దానిని వెంటనే ఎలా నివారించుకోవాలి అనే విషయం గురించి కూడా పూర్తిగా అవగాహన వచ్చింది కదా. మనకు తెలియనటువంటి నిజాలను, మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను, అలాగే గొప్ప నైపుణ్యాన్ని బయటకు తీసేవే సమస్యలు. ఆ సమస్య అంటూ వచ్చినప్పుడే కదా నీలో ఏదో తెలియనటువంటి, ఏదో దాగి ఉన్నటువంటి ఒక మంచి పట్టుదల, ఏదైనా కానీ నేను చేయగలను అనేటటువంటి ధైర్యం, ఇవన్నీ కూడా సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడే వస్తాయి. అప్పుడే సొంత ఆలోచనలు చేసేటటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తాం. దాని ద్వారా మనకు చాలా మంచి ప్రయోజనం మన జీవితంలో కలుగుతుంది. అయితే నీకిలా కూడా అనిపించవచ్చు. నేనొక్కడినే ఎలా మొదలుపెట్టాలి? నాకసలు సహాయం అంటూ ఎవరూ కూడా చెయ్యరు కదా! అలాగే నాకు కనీసం అండగా కూడా ఎవరు నిలబడేవారు లేరు. కాబట్టి నాకసలు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలన్నా కూడా ఆలోచనలకైతే నాకు నేనే చేయవచ్చు కానీ అందుకు సహకారం కూడా ఎవరో ఒకళ్ళు ఇస్తేనే కదా బాబా అని నువ్వు అడగవచ్చు. నీకు నువ్వు బాగా ఆలోచించుకోవాలే కానీ నీకు సహాయంగా అండగా నీ సాయి లేడా చెప్పు. అతను ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో నువ్వెప్పుడైనా కానీ ముందుకు నడిచావా? ఎప్పుడూ కూడా భయపడుతూ అసలు అనుమానపు జీవితాన్ని గడుపుతున్నావే కానీ నాకు తోడుగా నా సాయి ఉన్నాడు అనేటటువంటి నమ్మకాన్ని ఎప్పుడైనా కానీ నువ్వు కలిగి ఉన్నావా? మనసు నిండా మరలా సాయి రూపమే ఉందంటావు. ప్రతిరోజు కూడా నన్నే ధ్యానిస్తూ ఉంటావు, నన్నే పూజిస్తూ ఉంటావు. కానీ నీ నిండా, నీ మనసు నిండా కూడా అనుమానం, అలాగే అపనమ్మకమే నిండున్నాయి. మరి అవన్నీ కూడా ఉన్నప్పుడు ఈ సాయి రూపం నీకు ఏ విధంగా తారసపడుతుంది చెప్పు? వాటన్నిటినీ విడిచిపెట్టి చూడు. అప్పుడు నీకు నేను బాగా కనిపిస్తాను. అలాగే నా సహాయం ఎలా ఉంటుందో కూడా నువ్వు తప్పక అనుభూతి చెందుతావు. ఇక బాబాగారి సందేశం వినే ముందు చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కదండి. ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం దొరకక ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి గురువుగారు ఏదైనా కానీ మన సమస్యను నివారించేటటువంటి ఒక మంచి పరిష్కార మార్గం తెలియజేస్తే మనం వదులుకుంటామా? అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి ఈ గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ మనకైతే శాశ్వతమైనటువంటి ఒక చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి. వారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక బాబాగారి సందేశం. నీకు నువ్వు అనుకోవాలే కానీ నీ మనసు నిండా నేనెప్పుడూ కూడా నీ పక్కనే ఉంటున్నాను అని పూర్తిగా విశ్వసించాలే కానీ ఎప్పుడూ నిన్ను నేను మాత్రం విడిచిపెట్టుకోను. నీ వేలు పట్టుకొని ఒక మంచి గమ్యానికి చేరవేసేలా నా సహాయం నీకు మెండుగా అందుతుంది. అన్నిటి నుండి నిన్ను విముక్తి చేస్తాను. నువ్వు నమ్మిన మనుషులు నిన్ను మోసం చేయవచ్చు. అలాగే నీ చుట్టూ ఉన్నవారిలో ఎవరో ఒకరు నిన్ను ఏదో ఒక విధంగా బాధ పెట్టచ్చేమో కానీ నువ్వు నమ్మినటువంటి భగవంతుడు మాత్రం ఏ క్షణానైనా సరే, ఎట్టి పరిస్థితిలోనైనా సరే నిన్ను మాత్రం మోసం చేయడు. అలాగే నీ కంట్లో నీరు వస్తుంటే ఆయన చూస్తూ ఊరుకుంటూ నవ్వుతూ ఉండడు. కాకపోతే నీ సమస్యలకు, నీ కర్మలకు భగవంతుడు ఏమీ చేయలేడని తెలుసుకో. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా కానీ ఇదే విధంగా ఆలోచించు.
పూర్వజన్మలో నేను ఏదో ఒక తెలిసి తెలియక చేసినటువంటి పాపమే ఇప్పుడు నాకు ఈ విధంగా సమస్యల రూపంలో నాకు తారసపడుతూ ఉన్నాయే తప్ప, దీనికి భగవంతుడు ఏమీ చేయలేడు. కాబట్టి దీనికి మనం కేవలం ధైర్యంగా ఉండాలి. భగవంతుడు ఇచ్చేటటువంటి సహాయం తప్పకుండా ఇస్తాడు అనే నమ్మకాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఆ క్షణంలో నీ విశ్వాసాన్ని ఏమాత్రం కూడా దెబ్బతీసే విధంగా చేయకుండా, ఆయన అనుగ్రహం కూడా నీకు పుష్కలంగా ఉంటుంది. నీ సంతోషమే కదా ఆయన కూడా కోరుకునేది. నీ సంతోషమే ఆయన సంతోషం. ఎందుకో తెలుసా? నీలో దాగి ఉన్నది ఎవరో చెప్పు? ఆ పరమాత్మే కదా! నువ్వు కష్టంలో ఉంటే మరి ఆయన కూడా కష్టంలోనే ఉన్నట్లు. నీ మంచి జీవితం కోసం ఆయన నీకు ఎన్నో సహాయాలను, సహకారాలను, అలాగే మంచి మంచి సూచనలను ఏదో ఒక రకంగా తప్పకుండా నీకు ప్రోత్సాహాన్ని కల్పిస్తూనే ఉంటాడు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నటువంటి గొప్ప శక్తి ఆ యొక్క పరమాత్మే. ముందు నువ్వు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు. అలాగే ఎంతోమంది అవమానాలను, వారి మాటలకు గురైనటువంటి బాధను, వీటన్నిటినీ కూడా పొంది ఇప్పటికే జీవితంలో చాలా విరక్తి చెంది ఉన్నావు. ఇక నీకు సమస్యలన్నీ కూడా తొలగిపోయి, నీ కర్మ నుండి నీవు బయటపడేటటువంటి మార్గం, అలాగే మంచి జీవితం నీకు రాబోతుంది. కర్మను ఎవరూ కూడా తప్పించుకోలేరు నాయనా. నువ్వు కర్మను అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా భగవంతుడి సహకారం నీకు పుష్కలంగా ఉంది కాబట్టే నువ్వు ఇప్పటి వరకు కూడా ఇంత ధైర్యంగా ఉన్నావు. ఆ సమయంలో నీకు ఎవరి తోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని మరి ఇప్పటి వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. అతి రహస్యంగా నీకు ఎవరూ కూడా కనిపించకపోయినా కూడా భగవంతుని యొక్క శక్తి మాత్రం నీ చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా కూడా నాకు తెలుసు కదా! నీలో ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మంచి నిజమైనటువంటి నమ్మకంతో భగవంతుడి పాదాలను పట్టుకో. నువ్వు ఇలా కుమిలిపోవడం వలన ఎలాంటి లాభం కూడా ఉండదు. నువ్వు ఎక్కువగా ఆలోచించడం వలన నీ ఆరోగ్యమే పాడవుతుంది. అంతే తప్ప ఇంక ఎలాంటి లాభం అనేది నీకు అస్సలు ఉండదు. ఆలోచించేటటువంటి ప్రయత్నం చెయ్యి, వద్దనడం లేదు. ఆ ఆలోచనలను నీ జీవితంలోకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలా అనేటటువంటి ప్రయత్నం వైపు మళ్లించు. లోకంలో కనీసం వసతి, తిండి, కట్టుకోవడానికి కనీసం బట్టలు కానీ, తలదాచుకోవడానికి కాస్తంత స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకో. వారందరిలో నేను లేను కదా అని సంతోషాన్ని, ధైర్యాన్ని కొని తెచ్చుకో. అలాంటి జీవితం నీకు రాలేదని మొదట నువ్వు సంతోషించు. వారు అనుభవించేటటువంటి కష్టం కన్నా కూడా నాదైతే ఒక పెద్ద కష్టమేమి కాదని తెలుసుకో. ఆ తరువాత ఆలోచించు. నీ కష్టాలు వారి కష్టాల ముందు ఒక సమస్యేనా? కాకపోతే ఒప్పుకుంటాను. ఎవరి సమస్య వారిని ఎంతగా బాధిస్తుందో, ఏ విధంగా దుఃఖించేలా చేస్తుందో నేను అర్థం చేసుకుంటాను. కానీ అలివి మీరినటువంటి సమస్యలు నీ చుట్టుముట్టినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని నువ్వు నమ్ము. అప్పుడు ఆ సమస్య నుండి నువ్వు వెంటనే బయటపడేందుకు నేను నీకు మార్గదర్శిగా, అలాగే నీకెప్పుడూ కూడా తోడుగా నిన్ను కాపాడుకుంటూ రక్షణగా ఉంటాను. ప్రతిరోజు కూడా నీ సమస్య ఇది బాబా అని నాకు చెప్పనవసరం లేదు. నీ సమస్య ఏమిటో, నీ గురించి, అలాగే నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క గొడవల గురించి నాకు తెలుసు. ఇక నీ సమస్యలన్నీ నాకు చెప్పావు కదా, వాటి గురించి మర్చిపో. నీ పని యందు నువ్వు శ్రద్ధ వహించు. అది ఎప్పుడు ఇవ్వాలి, నీ భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంది, ఏది ఇస్తే నీకు జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటావు అనేవన్నీ కూడా నాకు బాగా తెలుసు. సమయం రాగానే తప్పకుండా క్షణాల్లోనే నీకు ఏది ఇవ్వాలో అదే ఇచ్చి తీరుతాను. దేనికైనా కానీ కాలమే కదా నాయనా సమాధానం చెబుతుంది. అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చానో, ఇప్పటి వరకు నువ్వు ఎంతో సంతోషాన్ని పొంది ఉన్నావో, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ ఏ విధంగా అధిరోహించావో ఒక్కసారి గుర్తుకు చేసుకో. అప్పుడు నీకే అవగతమవుతుంది. ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండికి బట్టకు లోటు లేకుండా చేస్తున్నాను, ఇవి చాలవా? ఇంకా నీ కుటుంబాన్ని పోషించేటటువంటి శక్తిని నువ్వు చేసేటటువంటి ప్రయత్నం మీదే ఆధారపడి ఉందని నీకు గుర్తుకు చేస్తున్నాను. నువ్వు భయపడవద్దు. నాతో ఎవరూ లేరని అసహనాన్ని వ్యక్తపరచవద్దు. నేనెప్పుడూ నీతోనే ఉన్నానని నమ్మి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు. ప్రతి ప్రయత్నాన్ని నీకు గొప్ప విజయంలా మరల్చి ఈ బాబా చేసేటటువంటి చమత్కారాన్ని అతి తొందరలోనే నువ్వు చూడగలిగేలా నీకొక మంచి అవకాశాన్ని కల్పిస్తాను. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి.
మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.